మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గత 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీష్ రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్కచూపులు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవితలేనని మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి. ఇవాళ హరీష్ రావు గారు మీకు తరచుగా ఇక్కడికి వస్తా ఉంటాడు. ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. చాలా సందర్భాలు అడిగాను. మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి వస్తున్నారో రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్నా నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి. మేము 9 నెలల్లో ఏ రంగం ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం. మాది ఎక్కువ ఉంటుందా, మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి, మాటలతో ప్రభుత్వం నడిపినాడు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలే. ఇవాళ అప్పు ఎంత అండి? 8.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కేసీఆర్. ఎవరు కడుతున్నారు అప్పు? మనమే కడుతా ఉన్నాం. నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు, 8.5 లక్షల